ప్రార్థనకు కన్నీటి ప్రార్థనకు నేను కాస్తంత మీకు వ్యత్యాసం ఏంటో చెప్తాను. దావీదు అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నిముగా ఉండొద్దు. నా కార్యము నెరవేర్చడానికి నీవిప్పుడే నోరు తెరచి మాట్లాడాలి దేవా. హల్లెలూయా. నేనంటాను, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనకు విలువ ఘనమైనది. ప్రార్థనకు కన్నీటి ప్రార్థనకు నేను కాస్తంత మీకు వ్యత్యాసం ఏంటో చెప్తాను, తేడా ఏంటో చెప్తాను. మనం ఒక ఉత్తరం రాస్తాం, ఆ ఉత్తరానికి అడ్రస్ రాస్తాం, ఆ ఉత్తరంలో అనేకమైన విషయాలు రాస్తాం, పోస్ట్ బాక్సులో వేస్తాం. ఆ ఉత్తరం చేరాల్సినటువంటి వారికి చేరుతుంది. అయితే అదే ఉత్తరాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తామంటే ఈ ఉత్తరం ఎక్కడా మిస్ అవ్వకూడదు. ఈ ఉత్తరం ఎలాగైనా సరే ఈ ఉత్తరం చేరాల్సినటువంటి వారికి చేరాలి అని అర్థం. ఇంకా ఆ ఉత్తరానికి ఎక్నాలెడ్జ్మెంట్ పెడతాం. అంటే ఉత్తరం వాళ్ళు అందుకున్న తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ తిరిగి మనకు వచ్చేస్తుంది. అంటే మీరు పంపిన ఉత్తరం ఎవరికి చేరాలో వారికి చేరింది అని ఎక్నాలెడ్జ్మెంట్ మనకు వస్తుంది. ఇంకో విషయం చెప్పనా, వీటన్నిటికంటే కాస్త ఇంకా ఇంప్రూవ్మెంట్ ఏంటంటే స్పీడ్ పోస్ట్. ఎప్పుడో వెళ్ళడం కాదు, ఇక నాకు తత్సారం కుదరదు, వెంటనే ప్రభువా నువ్వు నోరు తెరిచి నా పక్షంగా మాట్లాడు, నా పక్షంగా కార్యము చెయ్యి, శుభము అని పలుకుదేవా, జయము అని పలుకుదేవా అని మనం సమర్పించేటువంటి ఆ ఉత్తరమే కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ప్రభువా, కన్నీటితో మీ నామాన్ని మహిమపరుస్తాను, స్తుతిస్తాను. సరే, కన్నీటితో దేవుని సన్నిధిలో మనం కార్చే ఆ కన్నీరుకి విలువ ఎక్కువ అని చెప్పాను. ఏ విషయాల్లో కన్నీరు మనం పెట్టుకోవాలన్నది కూడా ఒకసారి పరిశీలన చేద్దాం.